నువ్వు మనసులో ఒకటి ద్వేషం కోరుకుంటే అది నరహత్యే. వీడెప్పుడు పోతాడా, వీడెప్పుడు తేడా పోద్దా, నాశనం ఇద్దా, ఏందా మాటలు? నువ్వు వాళ్ళ నరహత్య చేసినట్లే. నరహంతకులు దేవుడి రాజ్యానికి నువ్వు నోటితో ఎదుటి వ్యక్తిని తిడితే అది నరహత్య. ఆ నరహంతకులు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోకి వెళ్తారని దేవుడు వాక్యం చెబుతుంది. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకం వెళ్ళడు. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు. నా నామంలో దెయ్యములు భూతాలు స్వస్థతలు చేస్తే పరలోకం వెళ్ళరు. వాక్యం చెప్పినా వెళ్ళరు, వాక్యం విన్నా వెళ్ళరు, బైబిల్ చదివినా వెళ్ళరు. దేవుడు మాట స్పష్టంగా ఏదైతే చెప్తున్నాడో నోటితో కూడా నరహత్య చేసే వారిలా మనం ఉండకూడదు. హల్లెలూయా. వాళ్ళు తిడుతున్నారు, మీరు తిడుతున్నారు అని అంటే అందుకే కదా దేవుడు వారిలోంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడు. నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలే ఉంటారు. స్తోత్రం కలుగును గాక.